చూడండి. యా, ఇది జస్ట్ గమనించండి ఇక్కడ. సో ఇది 2018 ఇంచుమించు కూడా ఇదే ప్యాటర్న్ ఉండేది, ప్యాటర్న్ ఏం మారలేదు. సో ఇక్కడ చూడప్ప, సాల్వ్ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు వై స్క్వేర్ లాగ్ ఎక్స్ అన్నాడు. దీన్ని సాల్వ్ చేసేది ఏమైనా ఐడియా ఉందా? చూడండి ఒకసారి. ఇది 2 మార్క్స్ కి 5/5. ఏం రాశారు? ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అని అన్నారు. సో మొత్తం మీద ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? 5, ఇదొక 3, మొత్తం 8 క్వశ్చన్లు. ఈ 8 క్వశ్చన్స్ నుంచి మనం ఏదన్నా ఒక 5 సెలెక్ట్ చేసుకొని రాయాలి. సో మీకు సాల్వబుల్, గమనించండి అమ్మా, 3వ క్వశ్చన్ జనరల్ గా ఎవరైనా రాసేయచ్చు, చాలా ఈజీ కూడా. మిగతాది ఇదేమో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, కానీ సెకండ్ క్వశ్చన్ అనేది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో 3వ క్వశ్చన్ చాలా ఈజీ. ఎందుకోసం చాలా ఈజీ అని చెప్తున్నా అంటే, ఒక నిమిషం. 3వ క్వశ్చన్ చాలా ఈజీ ఎందుకోసం చెప్పండి. మనకు సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై, లేదా సాల్వబుల్ ఫర్ పి అని. ఇది 3వ క్వశ్చన్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? సాల్వబుల్ ఫర్ పి. అదే మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్ ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై, ఇది వై అండ్ ఎక్స్. గమనించండి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇది కూడా డైరెక్ట్ ప్రాబ్లం ఇది. తర్వాత సో నేను చెప్పేది సాల్వబుల్ ఫర్ పి, సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై నేర్చుకున్నారంటే ఖచ్చితంగా 5 మార్కులు రాసేయచ్చు. అట్లాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డైరెక్ట్ గా ఇస్తారు ఇది. సో ఇది ఒక 5 మార్కులు. దాని తర్వాత ఇది మీకు 5th క్వశ్చన్ నేను ఆల్రెడీ చెప్పాను. వినపడుతున్నా నా మాటలు మామ? బావు 5th క్వశ్చన్ మా రైట్. డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 2, డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 2, దీన్ని సాల్వ్ చేయండి అంటాడు. సో ఎలా చేయాలి దాన్ని? ఏమైనా ఐడియా ఉందా? ఇది ఇంతకేమి 3వ క్వశ్చన్ ఏమి? సాల్వబుల్ ఫర్ పి, మర్చిపోమాకండి. 4వ క్వశ్చన్ ఏమి? సాల్వబుల్ ఫర్ వై. గమనించండి ఇక్కడ అన్నా కదా, చెప్పండి బా. ఇది సాల్వబుల్ ఫర్ వై, సాల్వబుల్. సో ఇప్పుడు ఏం చేయాలా? ఏమంటారు, సాల్వబుల్ ఫర్ ఎక్స్, సాల్వబుల్ ఫర్ వై, సాల్వబుల్ ఫర్ పి అనేది నేర్చుకున్నారంటే మీకు 2 5 మార్కుల క్వశ్చన్ ఇక్కడ రాసే అవకాశం అయితే ఉంది. తర్వాత 5th క్వశ్చన్ మీకు ఈజీగా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఎందుకంటే 5th నుంచి నేను చెప్పాను. ఎట్లా చేయాలి దాన్ని? డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 2, మైనస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు సైన్ 2x అని అన్నాడు. జస్ట్ ఒకసారి దీన్ని చూసేసి మళ్ళీ కానీ స్టార్ట్ చేద్దాము. సో చేయొచ్చు కదా. యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి దీనికి. సో దీనికి జనరల్ సొల్యూషన్ వైసి ప్లస్ వైపి 2 వస్తుంది. ఎందుకంటే సైన్ 2x ఉందమ్మా ఇక్కడ. సో సైన్ బిఎక్స్ కాస్ బిఎక్స్ అనేటువంటి ఫార్ములాని మనం వాడుకొని చేయాలి. సో ఇది ఈజీనే. మీకు ఒకవేళ కష్టమైతే నేను మళ్ళీ చూపిస్తాను, నేను మళ్ళీ చేస్తాను నేను. తర్వాత చూడండి, ఇదేమిది? 6th క్వశ్చన్ కనిపిస్తుందా మీకు? 6th క్వశ్చన్ అమ్మా. డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ మైనస్ డి. దీని కూడా స్టాండర్డ్ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఫామ్ లో రాసుకోండి, మీకే తెలుస్తుంది. ఏమి? డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. దీన్ని మనం ఎట్లా రాసుకోవాలా? కామన్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఓకేనా. నేను ఇట్లా రాస్తాను. నేను జస్ట్ 1 minute. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్, దీన్ని ఎట్లా రాసుకోవాలా? చెప్పండి, ఎట్లా రాసుకోవాలా? డి క్యూబ్ అంతే కదా ఉండేది, అదే కదా. డి క్యూబ్ మైనస్ డి స్క్వేర్ తర్వాత మైనస్ 8d మైనస్ 8d ప్లస్ 8d మైనస్ 8d. ఓకే, మళ్ళీ ఇంకేముంది పైన? ప్లస్ 12 ఉంది. ప్లస్ 12
ఇంటూ వై. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ ఫామ్ లో రాసుకోవాలా. సో దీనికి జనరల్ సొల్యూషన్ ఎట్లా రాస్తాము, యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకొనేసి నేను చెప్పాలా మీరే నేర్చుకుంటారా. యాక్సిలరీ ఈక్వేషన్ వచ్చి దీనికి ఎంత అవుతుందమ్మా, ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఈజ్ ఎం క్యూబ్ మైనస్ ఎం స్క్వేర్ మైనస్ 8d ప్లస్ 12 ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలా. మనకు డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ తెలియనప్పుడు ఏం చేద్దాము, జస్ట్ చూడండి, సింథటిక్ డివిజన్ కూడా చేసుకోవచ్చు. ఏమొస్తుంది చూడపా, +1 వేస్తే వస్తుందా, +1 వేస్తే వస్తుందా చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. దానికి ఎంత, దాని ఫ్యాక్టర్స్ చెప్పండి. ఆలోచించి చెప్పండి అమ్మా, టైం తీసుకొని పర్లేదు. ఎట్లా రాసుకోవాలి చెప్పండి. ఎట్లా చేయాలయ్యా, ఓ సారీ ఎం రాయాలి, నేను మర్చిపోయాను, సారీ డి కదా అది, ఎం కదా. సరే, దీని ఫ్యాక్టర్స్ చూడండి. ఎం ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారంగా. 1 వేస్తే ఇది 1, ఇది 13 మైనస్ 9 అని వస్తుంది. సో 0 కాదు, సాటిస్ఫై కాదు. ఎం ఈక్వల్ టు -1 వేసి చూడండి. -1 వేస్తే మనకి ఎంత వస్తుంది, -1 -8 నాట్ -8 +8 అని అయిపోతుంది, +12. అప్పుడు సాటిస్ఫై కాదు. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాము, ఎం ఈక్వల్ టు దీని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి అంతే. ఎం ఈక్వల్ టు +2 వేసి చూడండి. ఇది 2 క్యూబ్ అంటే ఎంత, 8 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 16 ప్లస్ 12. ఏమైనా సరిపోతుందో చూడు, సాటిస్ఫై అవుతుందా లేదా, సాటిస్ఫై అవుతుందా. దీన్ని యాడ్ చేస్తే ఎంత, హలో ఏమన్నా నాయనా వింటున్నారా. ఎం ఈక్వల్ టు 1 వేసినా సాటిస్ఫై కాలేదు, ఎం ఈక్వల్ టు మైనస్ వేస్తే కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కాలేదు. కాబట్టి అవి రెండు రూట్స్ కావు. సో ఎం ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూషన్ చేస్తాను నేను. 2 క్యూబ్ అంటే 2 2 4 4 8 8 అవుతుంది. ఇది -2 స్క్వేర్ దట్ ఈస్ -4 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా, 2 వేస్తే 8 2 16. ఇప్పుడు చూడండి, -16 -4 అంటే -20 అవుతుంది, +20 అవుతుంది, సాటిస్ఫై అయిపోయింది. దేర్ఫోర్ ఏం ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు మనకి, ఏది ఫ్యాక్టర్ గా తెలిసిపోయింది, ఏది ఫ్యాక్టర్ అయిపోయింది అయ్యా, ఎం ఈక్వల్ టు 2 అనేది ఒక ఫ్యాక్టర్. ఓకేనా, ఎం ఈక్వల్ టు 2 అనేది ఒక ఫ్యాక్టర్ అని తేలిపోయింది. సో ఎం ఈక్వల్ టు 2 ఒక ఫ్యాక్టర్ అయితే ఏం చేద్దాము, 2తో దీన్ని సింథటిక్ డివిజన్ చేసుకోవాలి. 2తో సింథటిక్ డివిజన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, 1 -1 -8 +12. ఇక్కడ ఫస్ట్ 0 పెట్టుకోవాలి. ఇది యాడ్ చేస్తే 1 వస్తుంది. 2 × 1 అంటే 2. మళ్ళీ యాడ్ చేస్తే +1 వస్తుంది, మళ్ళా +2 అని వస్తుంది. దీన్ని యాడ్ చేస్తే -6 అని వస్తుంది. -6 × 2 అంటే -12 వస్తుంది. సో రిమైండర్ వచ్చి 0. కాబట్టి దీని ఫ్యాక్టర్ మనం ఎట్లా రాసుకోవాలి, m-2 ఇంటూ దీనికి డిగ్రీని ఒకటి తగ్గించుకొని రాయండి, m² +m -6 = 0. దీన్ని సాల్వ్ చేసే విధానం రా చెప్పేది. సో మళ్ళీ ఏం చేద్దాము, సైడ్ వర్క్ అనుకోండి, మళ్ళీ ఏం చేద్దాము, దీని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. అంటే m² +m -6 ఏమొస్తుంది చూడు, m²
ప్లస్ 3m మైనస్ 2m మైనస్ 6 అని వస్తుంది చూడండి. m కామన్ ఫ్యాక్టర్ m ప్లస్ 3 వస్తుంది, మైనస్ 2 కామన్ ఫ్యాక్టర్ m ప్లస్ 3. therefore నెక్స్ట్ స్టెప్ m మైనస్ 2 ఇంటూ మళ్ళా m మైనస్ 2 ఇంటూ m ప్లస్ 3 అనేది దీని ఫ్యాక్టర్స్ అవుతాయి. సో therefore దీని యొక్క వాల్యూస్ ఎంత, m ఈక్వల్ టు 2, మైనస్ 3 అయింది. therefore జనరల్ సొల్యూషన్ ఏంది, ఇవి రెండు రిపీటెడ్ రూట్స్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ ప్రాబ్లంలో q అనే ప్లేస్ లో 0 ఉంది కాబట్టి yp లేదు, పర్టికులర్ ఇంటెగ్రల్ లేదు. నేను చెప్పేది ఈ ప్రాబ్లం చెప్తున్నాను. సిక్స్త్ ప్రాబ్లం కి పర్టికులర్ ఇంటెగ్రల్ అనేది లేదు, ఎందుకంటే q అనే ప్లేస్ లో 0 ఉంది. సో ఏం చేద్దాం, therefore జనరల్ సొల్యూషన్ ఏం రాయాలా, ఇవి రిపీటెడ్ రూట్ కాబట్టి therefore జనరల్ సొల్యూషన్ ఈజ్ అని రాసి y ఈక్వల్ టు yc, ఓన్లీ yc మాత్రమే బానే ఉంది. ఇవి రెండు రిపీట్ అయింది కాబట్టి దానికి ఎట్లా రాసుకోవాలా, c1 ప్లస్ c2x e టు ద పవర్, అర్థమవుతుంది నేను రాస్తున్నది, కొంచెం కలిపి రాశాను నేను. c1 ప్లస్ c2x ఇంటూ e టు ద పవర్ ఆఫ్ mx అంటే 2x ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏమో ఉంది, ఇక్కడ రూట్ మైనస్ 3 ఉంది. ఏం రాయాలా, చెప్పండి మీరు ఏమైనా చెప్తే కదా, ఎంత రాయాలయ్యా, ఏం చెప్పరు, c3 e టు ద పవర్ ఆఫ్ మైనస్ 3x, ఇది దీని ఆన్సర్. ఓకేనా, ఇలాగా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం గురించి అదే చెప్పాను నేను. సో సిక్స్త్ ప్రాబ్లం చేయొచ్చా, మీరు జస్ట్ చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ మీరు చూస్తూనే మీరే చెప్తే బాగుండు, నేను చెప్పేది కాదు. ఏమ్మా జోస్నా, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూపించున్నాను కదా, మీకు అందరూ కూడా చెప్పండి అమ్మా. సో మీకు ఇప్పుడు చూస్తేనే ఏది ఈజీగా అనిపిస్తుంది, 5 మార్కులు వస్తుంది, ఒకసారి చూడండి. 3వ క్వశ్చన్ చేయొచ్చు, 4వ క్వశ్చన్ చేయొచ్చు, 5వ క్వశ్చన్ చేయొచ్చు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 6వ క్వశ్చన్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి లోపల 7th కూడా చేయొచ్చా, చూడండి. 7th అనేది ఏమి, 7th అనేది ఏ మోడల్ అమ్మా, ఏం చెప్తే కదా మీరు ఏమన్నా. 7th అనేది ఏ మోడలు, ఇది కదా, కాషి యూలర్ ఈక్వేషన్ కదా అది 7th అనేది. ఇక్కడ గమనించండి, x³ ఉంది, d³y/dx³. నెక్స్ట్ ఇక్కడ x² ఉంది, d²y/dx². నెక్స్ట్ 2y ఈక్వల్ టు సంథింగ్. సో ఇది ఏమవుతుంది, ఇది కాషి యూలర్ ఈక్వేషన్, అవునా కదా, కాషి యూలర్ ఈక్వేషన్. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇక్కడ ప్రొసీజర్ ఉంది మనకు, దాని ప్రకారంగా చేసుకోవాలి. ఏం చేయాలి, దాన్ని x ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ z అనుకోవాలి, ఇంప్లై z ఈక్వల్ టు log x అవుతుంది. తర్వాత సో ఇక్కడ ప్రొసీజర్ చూడండి, ఈ ప్రాబ్లం ఏంది చూస్తా. ఇది కదా, చూడండి ఏముంది, ఇదే సేమ్ ప్రాబ్లం. ఈ రెండేది అదే కదా, x³ ఏమనప్పా 2018లో ఇచ్చిండేది, x³ ప్లస్ d³y/dx³ 2x² సంథింగ్ ఎక్సెట్రా ఉంది. సో దీన్ని సాల్వ్ చేయండి అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉంది, మీకు టీచ్మెంట్ యాప్లో కూడా పెట్టాను నేను. సో దట్ ఈజ్ కాషి యూలర్ ఈక్వేషన్. దీంట్లో ఇక్కడ సెకండ్ ప్రాబ్లం కూడా చూడండి. ఏం చేస్తారు, ఇక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఫార్ములా రాసుకున్నారు. అంటే క్యాపిటల్ డి అనేది ఏంది, d/dx అనేది క్యాపిటల్ డి అవుతుంది. d² అంటే d²/dx² అనేది ఏమి, d²/dx² అనేది d² అవుతుంది, క్యాపిటల్ d² అవుతుంది. సో జస్ట్ గమనించండి, ఇక్కడ ఏం చేశారు, లెట్ x ఈక్వల్ టు e టు ద పవర్ ఆఫ్ z, దీని లాగరిథం తీసుకుంటే log z ఈక్వల్ టు ఏముంది,
లాగ్ జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది అండ్ థీటా ఈక్వల్ టు డి బై డిజెడ్ అనుకోవాలి. దెన్ ఫైనల్ గా మనం సబ్స్టిట్యూషన్ ఏం చేయాలి, ఎక్స్ డి అనే ప్లేస్ లో థీటా పెట్టాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఈక్వల్ టు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2. ఓకేనా? సో ఈ వాల్యూస్ దట్ ఈస్ నెంబర్ 2 ఇక్కడ మీ కంటికి కనిపించేటువంటి నెంబర్ 2 ని నెంబర్ 1 లో సబ్స్టిట్యూషన్ చేసి పెట్టుకోండి. సబ్స్టిట్యూషన్ చేస్తే అది ఇక్కడ రాసాం ఫ్రమ్ 1 and 2 అంటే సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకేమొచ్చిందిలా థీటా క్యూబ్ మైనస్ థీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈక్వల్ టు 10. ఇది ఎక్స్ అనేది ఏమి e⁻z కదా, కాబట్టి e⁻z అయింది ఇక్కడ. గమనించండి నెంబర్ 1 గమనించండి, ఎక్స్ అనే స్థానంలో ఏం చేయాలా మనం అనుకున్నటువంటిది e⁻z ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేశారు. అట్లాగే 1/x అంటే e⁻z అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అనే స్థానంలో ఎఫ్ ఆఫ్ థీటా ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ థీటా దట్ ఈస్ యాక్సిలరీ ఈక్వేషన్ అవుతుంది. దీనికి నెంబర్ 3కి సంబంధించిన యాక్సిలరీ ఈక్వేషన్ వచ్చి అంటే ఎఫ్ ఆఫ్ డి అనే ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ థీటా రాసాము. యాక్సిలరీ ఈక్వేషన్ అంతే దీనికి నెంబర్ 3కి ఎం క్యూబ్ మైనస్ ఎం స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీనికి కారణాంకాలు విడగొట్టుకుంటే m+1 ఇంటూ అదే ఇంతకుముందు నేను ఇక్కడ వర్క్ చేసి చూపించానే ఆ విధంగానే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రకారంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే m = 1 వేయాలి, m = 2 వేయాలి, లేదా m = -1 వేయాలి. ఏది దీన్ని సాటిస్ఫై చేస్తుందో దాని ప్రకారము మనం చేసుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, దీని ఫ్యాక్టర్స్ రాసుకున్నారు. ఏమొచ్చింది m+1 = 0, m² - 2m + 2 = 0. అగైన్ -1 వచ్చింది, m = 1 + i అని వచ్చింది. దేర్ఫోర్ దీనికి YC ఎంత C1 e⁻z కి సంబంధించింది కాబట్టి YC వచ్చి Z లోనే రాయాలి, అంతే కదా, Z లో రాయాలి. సో ఎంత వచ్చిందయ్యా C1 YC = C1 e⁻z. ఏమి నెక్స్ట్ ఏం రాయాలా 1 + i ఉంది. సో C1 cos bx + C2 sin bx అనేది ఫార్ములా. సో C1 ఇక్కడ వాడేసినాం కాబట్టి C2 cos z అని రాయాలి. ఎందుకోసం అంటే మన ఇక్కడ అన్ని జెడ్లకి మార్చుకున్నాం. నెంబర్ 2 అనేటువంటి ఈక్వేషన్ x = e⁻z అనే దాన్ని సబ్స్టిట్యూషన్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఈక్వేషన్. రైట్, అందుకని ఇక్కడ cos z sin z అని రాసాము. రైట్, బానే ఉంది. ఇది YC సరిపోయింది, దానికి సంబంధించింది. నెంబర్ 3ని ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాము. ఓకే, తర్వాత YP అంటే ఇక్కడ గమనించండి, నెంబర్ 3లో 10 e⁻z ప్లస్ 10 × e⁻z ప్లస్ e⁻z ఉంది. దాని మీద ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అప్లై చేయాలా. ఇక్కడ థీటాని మీరు డి అని అనుకోని చేయండి, ఫార్ములాస్ అట్లా అప్లై చేయాలా. సో ఇక్కడ చూడండి, e⁻z మీద ఏమి ఎఫ్ ఆఫ్ థీటా అని అప్లై చేసాము, e⁻z మీద ఎఫ్ ఆఫ్ థీటా అని అప్లై చేసాము. సో మీకు తెలిసింది ఇది e⁻z అంటే నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. మనం ఏం డిస్కస్ చేసాం చెప్పండి. Q అనేటువంటిది e⁻ax అవుతే YP అనేది ఎట్లా రాస్తాము e⁻ax బై f of a when ఎప్పుడు ఇదే f of a not equal to 0 అయితే YP కి అంటే Q అనే స్థానంలో e⁻ax ఉన్నప్పుడు YP కి ఆన్సర్ ఇది. రైట్, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, e⁻z ఉంది, z కోఎఫిషియంట్ 1 కాబట్టి థీటా స్థానంలో 1 అని సబ్స్టిట్యూషన్ చేసుకోండి ఇక్కడ నేను చెప్పాను. సో చివరికి ఏమొచ్చింది చూడబ్బా, 0 అని వస్తుందా, 0 రాదు, డైరెక్ట్గా వేసుకోవడమే. తర్వాత ఈ పక్కన e⁻z ఉంది, అక్కడ z కోఎఫిషియంట్ -1 కాబట్టి ఇక్కడ -1ని θ³ -θ² ప్లస్ 2 అనే దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి దీని ఏం చేయాలి, మళ్ళా ఫ్యాక్టర్స్ గా రాసుకొని ఏం చేయాలప్పా, z కోఎఫిషియంట్ -1 సబ్స్టిట్యూషన్ చేస్తే
ఏదైతే జీరో కాదో ఆ ఫ్యాక్టర్ని ఫై ఆఫ్ థీటాగా తీసుకోవాలా, ఫై ఆఫ్ థీటాగా తీసుకొని చేయాలి. సో ఇక్కడ ఏది సున్నా అవుతుంది, థీటా ప్లస్ 1 అనే స్థానంలో థీటా స్థానంలో -1 సబ్స్టిట్యూషన్ చేస్తే జీరో అయిపోతుంది, కాబట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1ని దట్ ఇస్ సారీ -1 సబ్స్టిట్యూషన్ చేసుకోండి, ఇది వచ్చేసింది మనకి. సో చివరికి ఏమొచ్చింది చూడు, ఎంత వచ్చిందిరా 10/5 వస్తుంది. 10/5 అంటే దట్ ఈస్ 2 అని. తర్వాత 7 ఓకే 1/θ + 1 × e⁻z అప్లై చేసి చూడండి. ఇది అర్థమైందా? ఇప్పుడు జెడ్ స్థానంలో ఏం చేయాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలా, ఎక్స్లోకి తీసుకొచ్చుకోవాలా. కాబట్టి ఇక్కడ ఏం రాశారు, జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3 రాశారు. జనరల్ సొల్యూషన్ ఆఫ్ 3 నుంచి మళ్ళా e⁻z అనే స్థానంలో ఎక్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా e⁻z అనేది ఎక్స్, కాబట్టి ఎక్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకోండి. చేసుకుంటే జనరల్ సొల్యూషన్ ఫర్ 1 వచ్చేస్తుంది మనకి, జనరల్ సొల్యూషన్ ఫర్ 1. అట్లాగే చూడండి కాస్ జెడ్ అన్నాడు, జెడ్ అంటే ఎంత, లాగ్ ఎక్స్. సో కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమి సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనేది వస్తుంది మనకి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లంని అలా సాల్వ్ చేశారు. దట్ ఈజ్ ఇప్పుడు ఏమైంది, ఏం తెలిసింది మనకి ఇక్కడ, మీకు చాలా ఈజీగా 7th చేయొచ్చు, 6th చేయొచ్చు 2, తర్వాత 5th చేయొచ్చు. 5th కూడా ఏమైనా డౌట్ ఉందా, d² - d + 2 చూడండి, d² - d ఎంత ఉందా, సారీ -2 ఉంది. -2 × y = sin 2x ఉంది. ఓకేనా, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి చెప్పండి, ఎట్లా సాల్వ్ చేయాలా? మీరు నాతో పాటు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే మీకు ఈజీగా వస్తుంది, ఈజీగా ఉంటుంది. మీరు సైలెంట్గా ఉంటే ఏమవుతుందా, రివిజన్ స్థానంలో రివిజన్ చేసేటప్పుడు మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు యాక్టివ్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ చేయగలుగుతాము. సో ఎట్లా చేయాలయ్యా దీనికి చెప్పండి చూద్దాం. దీనికి సొల్యూషన్ ఎట్లా రాయాలా చెప్పండి. ఆపరేటర్ ఫామ్ ఇచ్చేసాడు. ఓకే, హియర్ f of d is equals to d² - d minus d minus 2. ఓకేనా, therefore auxiliary equation is చెప్పండమ్మా, f of m is equals to 0, that is m² minus m minus 2 equal to 0. దీని ఫ్యాక్టర్స్ ఎంత చెక్ చేసుకోండి. m - 2 × m + 1 అనేది దాని ఫ్యాక్టర్స్. జస్ట్ అబ్జర్వ్ చేయండి, m² + m minus 2m, దట్ ఈస్ -m వస్తుంది, -2 వస్తుంది. therefore m is equals to 2, -1 లేదా -1, 2 ఎట్లా రాయండి. therefore yc ఎంత దీనికి, c1 e⁻−1 గాంటి తీసుకుంటే -x అని వస్తుంది. అట్లాగే c2 e⁻2x వస్తుంది. సో ఇది yc. నెక్స్ట్ ఏం చేయాలిడా, q అనే స్థానంలో ఏముందిడా, sin 2x ఉంది. సో sin 2x ఉంది కాబట్టి దానికి ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ అప్లై చేయాలి. ఓకేనా, జస్ట్ చూడండి. therefore yp is equals to ఏం ఫార్ములా, 1/f of d into q ఫార్ములా ఇది. దట్ ఈస్ 1/f of d ఎంత ఉంది, d² - d minus 2, ఇక్కడ ఏం రాయాలా, sin 2x అని రాయండి. సరే, మీకు sin bx cos bx ఏం తెలుసు మీకు చెప్పండి. పుట్ d² = ఏం చేయాలా,
మైనస్ బి స్క్వేర్ వేయాలా, గుర్తు తెచ్చుకోండి, మర్చిపోయినారేమో కదా. పుట్ డి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. కాబట్టి దీని ప్రకారంగా డి స్క్వేర్ స్థానంలో సైన్ బిఎక్స్, బి అంటే 2x వేయాలి. సో ఏం అర్థము, 1/d స్క్వేర్ స్థానంలో ఏం రాయాలా, ఇది స్క్వేరు మైనస్ డి మైనస్ 2 ఇంటూ సైన్ 2x అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది చూడు, మైనస్ పైకి రాసుకుంటా బై ఇదంతయా -4 -2 -6 -6 మైనస్ డి, కాబట్టి మైనస్ పైకి తీసుకున్నాం కాబట్టి. సో ఏం రాయాలి నేను ఇప్పుడు, d + 6 ఇంటూ sin 2x. బట్ sin 2x ఉన్నప్పుడు దీన్ని ఇప్పుడు మనం రేషనలైజ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ d స్క్వేర్ రావాలి, దీన్ని రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేయడం అంటే ఏం చేయాలా, మైనస్ ఆఫ్ ఇక్కడ ఉండేది ఏమి d + 6. సో ఏం చేద్దాము, d - 6 తో న్యూమరేటర్ డినామినేటర్ లో మల్టిప్లై చేస్తే ఇక్కడ 36 వస్తుంది, ఇక్కడ sin 2x అని వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేసుకున్నాం మేడం, 6 - d తిప్పించి రాశాను నేను. ఇప్పుడు d స్క్వేర్ స్థానంలో మళ్ళీ మైనస్ బి స్క్వేర్ వేయాలి, అంటే -2 హోల్ స్క్వేర్ మైనస్ 36 అని వేయాలి. అంతేనా చెప్పండి, చెప్పండి అయ్యా, అంతేనా? ఇంటూ ఏం సైలెంట్ గా ఉన్నారు మీరు, అంటున్నారు డౌట్ చేస్తున్నారు నాకు. సో ఎంత ఇదే, -40 వస్తుంది చూడండి, మళ్ళీ మైనస్ తో మల్టిప్లై చేసుకోండి, అప్పుడు ఏమొస్తుందా, 1/40 d - 6 ఆఫ్ sin 2x అని రాయాలి. దట్ ఈజ్ 1/40 ఏమే d ఆఫ్ sin 2x minus 6, right, that is equals to 1/40. చెప్పమ్మా, d ఆఫ్ sin 2x అంటే ఏమని అర్థమో, డెరివేటివ్ ఆఫ్ sin 2x అని. డెరివేటివ్ ఆఫ్ sin అంటే d/dx ఆఫ్ sin 2x. ఏం చెప్పరు, డెరివేటివ్ ఆఫ్ sin 2x cos 2x అయ్యా, మళ్ళీ 2x డెరివేటివ్ అంటే 2, కాబట్టి ఏం రాయాలా, 2 cos 2x minus 6 sin 2x. సో ఇది విషయం. దేర్ఫోర్ ఇదేంది, ఇది ఇంత ఎంత ఏంది ఏ రాస్తాను నేను, yp. ఓకేనా, సో దిస్ ఈస్ yp. దేర్ఫోర్ general solution is y is equals to yc plus yb. c రెండింటిని యాడ్ చేయండి. yc ఎంత ఉందిడా, c1 e to the power of -x plus c2 e to the power of 2x. c1 e to the power of -x plus c2 e to the power of 2x. మళ్ళా ఇక్కడ ఎంత ఉంది, 1/40 ప్లస్ 1/40 into 2 cos 2x minus 6 sin 2x. సో ఇది ఆన్సర్. అర్థమైందా హరిత? సో వీటిని గమనించండి. ఇప్పుడు 2018 పేపర్లో మనం చూస్తే మనము ఈజీగా చూడండి, నేను చెప్పినటువంటి టాపిక్స్ హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో నెంబర్ 3 కాదు
నంబర్ 5 చేయొచ్చు, ఇప్పుడు చెప్పింది. నంబర్ 6 చేయొచ్చు, నంబర్ 7 కూడా మీకు ఇప్పుడు చూపించాను నేను, 7 చేయొచ్చు. సో 1 2 యా ఇది 3 అవుతుంది. దాని తర్వాత ఆ ముందర సాల్యుబుల్ ఫర్ ఎక్స్, సాల్యుబుల్ ఫర్ వై, సాల్యుబుల్ ఫర్ ఇది లేదు సిలబస్ లో, లాస్ట్ లో ఉండేది లేదు, 8వ క్వశ్చన్ లేదు. సో అక్కడ ఆ ప్లేస్ లో లెజెండరీ ఈక్వేషన్ అనేది ఈ మధ్య ఇస్తున్నాడు, అంటే 8వ క్వశ్చన్ లేదు. రైట్, ఇప్పుడు ఈ 2 కూడా చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ అట్లాగే మీకు ఇది కూడా తెలిసిందే. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, సో ఎంత ఈజీగా ఉండదు ఒకసారి చూడండి, అందుకోసమే. సో అదే విధంగా ఇది ఎవరు రేపు మాట్లాడండి రా, మీరు చూసారు కదా వసంత్ కుమారా? చూసాం సార్. ఇప్పుడు నీకు క్వశ్చన్ పేపర్ నేను 2018 చూపించాను. నేను 2018 లో ఇదేమో ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యా, మన ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నటువంటిది. రెండవదేమో మీకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, మీకు అది గుర్తుంటే మీరు ఈజీగా, చాలా ఈజీగా చేయొచ్చు. 3 4 వచ్చి సాల్యుబుల్ ఫర్ ఎక్స్, సాల్యుబుల్ ఫర్ వై ఉంది కదా, ఆ చాప్టర్ సంబంధించింది. 5th అనేది ఇప్పుడు నేను సేపు చెప్పాను నేను, అది ఏమి. తర్వాత 6th కూడా చెప్పాను నేను. 7th వచ్చింది కాషియోలార్ ఈక్వేషన్. 7th ఈస్ కాషియోలార్ ఈక్వేషన్. ఎక్స్ క్యూబ్ అంటే డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. సో కాషియోలార్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పాను నేను. ఎలా చేయాలా? పుట్ ఎక్స్ ఈక్వల్ టు e to the power of z అనుకోవాలి, ఇంప్లై z ఈక్వల్ టు log x అనుకోవాలి. ఇదే క్వశ్చన్ 10 మార్క్స్ కూడా ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇస్తారు. సేమ్ క్వశ్చన్ 5 మార్క్స్ అనుకోమాకండి, సేమ్ క్వశ్చన్ 10 మార్క్స్ కూడా ఇస్తారు, 10 మార్క్స్ కూడా ఇస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అనుకోమాకండి, 10 మార్క్స్ కూడా ఇస్తారు. తర్వాత దీన్ని చూద్దాం, ఎస్ఐ టైప్ లో మనం ఏమైనా చేయగలుగుతామో ఒకసారి చూడండి. సో ఇది చేయొచ్చా? 9th లో ఏ బిట్? చెప్పండి, గుర్తు రాలేదా? కొన్ని 10th చూడండి. ఎయిదర్ గుర్తుపెట్టుకోండి, 9th క్వశ్చన్ లో ఇదన్నా రాయాలి, ఇదన్నా రాయాలి, ఏ అన్నా రాయాలా, బి అన్నా రాయాలి. దీని స్టాండర్డ్ ఫామ్ లోకి అడ్జస్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది అయ్యా. ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై మోడల్ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇదేంది? ఇది బి అనే బిట్టు డిఎక్స్ బై పి డివై బై క్యూ డిజెడ్ బై ఆర్ అనే మోడల్ ఉంది కదా, అది మీకు డైరెక్ట్ గా చేయొచ్చు. ఇది కూడా మీరు సార్ చెప్పే ఉంటారు, ఒకవేళ మీకు కావాలంటే నేను మళ్ళీ కూడా చెప్తాను. తర్వాత 10th కూడా అదే. ఇప్పుడు ఏమైంది? 9th 10th అదే మోడల్, అవునా కదా? 9th 10th అదే మోడల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కూడా అదే టైపు. ఇది నేను చెప్పింది డిఎక్స్ బై వైజెడ్ డివై బై జెడ్ఎక్స్. ఓకే, ఇది కూడా చేయొచ్చు. ఇది కూడా చూస్తాడు. ఏమిది? ఎన్నో మోడల్, ఎన్నో క్వశ్చన్ ఇది? 2017. 17 సాల్యుబుల్ ఫర్ పీనా, సాల్యుబుల్ ఫర్ ఎక్సా చూసుకోండి. ఇది కూడా చూడండి, సాల్యుబుల్ ఫర్ ఎక్సా వై. ఇప్పుడు ఇది చెప్పండి నాకు, ఇది నేను చెప్పింది చూస్తున్నా. 5 6 7 క్వశ్చన్లు. మళ్ళీ చూడండి అమ్మా, 7వ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ అనేది తగిలింది. నేను చెప్పేసి షార్ట్ ఆన్సర్ చెప్తున్నా, 5 మార్కులు క్వశ్చన్. సో 7th క్వశ్చన్ ఏమి? మళ్ళా లెజెండరీ ఈక్వేషనే కదా. చెప్పండి, ఇదే ఈ పక్కన రాసానే. 1 minute అప్పుడు చూపిస్తాను. ఇదే కదా ఇది అనుకుంటా, జస్ట్ చూద్దాం. ఈ మోడలేనా? ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ 2xd మైనస్ 12 అనే మోడల్ ఇది, వేరేం కాదు. చూద్దాం. ఓకే, చూడండి, ఇది లెజెండరీ ఈక్వేషన్. ఇది 7th అనేది. 5th అనేది చేయొచ్చా లేదా అది చెప్పండి నాకు. 5th నుంచి వెళ్తాం. 5th 6th 2 చేయొచ్చా లేదా?
చెప్పండి అయ్యా. ఫిఫ్త్ ని ఎట్ట చేయాలా? ఫిఫ్త్ ని ఎట్ట చేయాలా? ప్రాక్టీస్ చెప్పండి. ఫిఫ్త్ పా సరే అది కూడా చెప్తాను కావండి, చూద్దాం. ఫిఫ్త్ అయ్యా, దీంట్లో 5వ క్వశ్చన్ కనిపిస్తుందా మీకు? d⁴ -4 అది -2d³ + 2d² - 2d + 1. చెప్పండి. చేయగలుగుతారా లేదా? ఏమమ్మా ఏం చెప్పరు? 5, 6 క్వశ్చన్లు చెప్పండి అయ్యా. మీకు ఇప్పుడు రేపు ఎగ్జామ్ లో ఇవే వచ్చేది. 5, 6లో హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ప్రాబ్లమ్స్ 5, 6. 7 అనేది ఇప్పుడు లెజెండరీ ఈక్వేషన్, కాషియోలార్ ఈక్వేషన్. ఏమైనా సమాధానం చెప్తే నేనేం చేసేదానికా లేదా అనేది. ఏం చెప్పరు? మీరు చెప్పరా నైనా? సార్ అది తెలుసు సార్, వేరే సమ్ చెప్పండి సార్. అదే ఓకే, తెలిస్తే అందుకే నేను అడుగుతున్నాను ఇంతసేపు. సో 5 చేయగలుగుతారు కదా? 6 అందుకని మీకు తెలిసిందని వదిలేద్దాం లేదు, ఇంకేం లేదు. 6వ క్వశ్చన్. 6వ క్వశ్చన్ ఓకే సార్. ఓకే. 7 బా 7 లెజెండర్, ఇప్పుడు కాషియోలార్ రాసాం కదా, సారీ ఈ మోడల్ ఎప్ప x² d² 2xd - 12 ఉంది కదా, అదే మోడల్ ఇది, ఇంకేలేదు. ఇక్కడ చూడండి, x² d² - xd + 1. అంటే ఇక్కడ ఏం చేశాను అదే టైప్ లో ఏం చేస్తాం, ఇక్కడ ఈ స్టెప్ రాయాలా? ఏ స్టెప్ రాయాలా? x = e⁴z అనుకునేసి చేయాలి. కొన్ని ట్రై చేస్తారా? ఇదే మోడల్, వేరేం లేదు, వేరే క్వశ్చన్ కానే కాదు, ఈ మోడలే. చూడండి x² d² అంటే ఇక్కడ ఇది గుడ్డు గుర్తు పెట్టుకోండి. ఏం గుడ్డు గుర్తు? xd అనేస్తాం. ఇక్కడ చూడండి నెంబర్ 2 ఈక్వేషన్ గమనించండి. xd ప్లేస్ లో θ వేయాలి, x² d² ప్లేస్ లో θ × θ - 1 వేయాలి, అంతే, వేరేం లేదు. దానికంటే ముందు ఇది తీసుకోవాలి. లెట్ x = e⁴z అనుకోవాలి, ఇంప్లై z = log x అని అనుకునేసి xd ప్లేస్ లో θ, x² d² ప్లేస్ లో θ × θ - 1. ఇది మనము కాషియోలార్ ఈక్వేషన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ లైన్. లెట్ x = e⁴z, z = సంథింగ్ ఉంది కదా, ఇది వేసుకొని దీన్ని సింప్లిఫై చేసి మొత్తాన్ని f(θ) లెక్క మార్చుకొని దానికి యాక్సిలరీ ఈక్వేషన్ రాసి దాన్ని సాల్వ్ చేసి చేయాలి. ఎట్లా నాకు చెప్పండి. ఇది మీరు చెప్తే ముందుకు పోదాం. డౌట్స్ ఉన్నాయా? ఏముందిరా, మీరు ఓకే అంటే నేను వదిలేస్తాను. అది x² d² ఉంది, -xd ఉంది, ఇంకేముందా +1 × y = 2 log x ఉంది, +1 × y = 2 log x. నేను ఇది దిస్ ఈజ్ లెజెండరీ, సారీ దిస్ ఈజ్ ఏం రాయాలా? కాషియోలార్ ఈక్వేషన్. కాబట్టి ఏం చేయాలా? లెట్ x = e⁴z అనుకోవాలి, ఇంప్లైస్ z = log x అనుకోవాలి. మళ్ళా ఇక్కడ ఏం రాసాం అదే టైప్ రా, ఇంకేం లేదు.
అండ్ థీటా ఈక్వల్ టు డి బై డిజెడ్ అనుకోండి. ఓకేనా, థీటా ఈక్వల్ టు డి బై డిజెడ్ విచ్ ఇంప్లైస్ xd ఈక్వల్ టు థీటా ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1. దేర్ఫోర్ దీని 1 ఏదో అనుకోండి గివెన్ ఈక్వేషన్. దేర్ఫోర్ ఫ్రమ్ 1 దీన్ని తీసుకుని సబ్స్టిట్యూషన్ చేయడమే. థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇక్కడ వేసుకోవాలి, ఈ ప్లేస్ లో మైనస్ థీటా ఇక్కడ వేయాలి, ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు జెడ్, సారీ 2 log x ఉండేది ఇలా. ఇతర ప్రాబ్లం చూడండి, 2 log x, రైట్, బాగానే ఉంది. సో 2 log x అంటే log x దేనికి సమానము? జెడ్కి సమానం. కాబట్టి ఏం రాయాలా? 2z అని రాయాలి, ఇంకేం లేదు, 2z అని రాయండి. దీనికి వచ్చి సింప్లిఫై చేసుకోండి. కాబట్టి థీటా స్క్వేర్ మైనస్ థీటా దట్ ఈస్ మైనస్ 2 థీటా అని వస్తుంది, ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 2z. దీనికి నెంబర్ 2 ఏదో పేరు పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలా? దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ ఫర్ 2 ఈజ్ f of m ఈక్వల్ టు 0. చూడండి, m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1. ఓకేనా, m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 ఈక్వల్ టు 0. గమనించండి, రైట్. ఇంతేనా, సరిపోయిందా? చూడండి, రైట్. సో దీనికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? m మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇది ఇంకేం లేదు. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్స్ టు 1,1. దేర్ఫోర్ yc, ఇవన్నీ ఈక్వేషన్ 3 కి సంబంధించినటువంటిది yc. సో yc, వాట్ ఈజ్ yc? రిపీట్ అయింది. c1 ప్లస్ c2x అనే ప్లేస్ లో z రాయాలా? అంతేనా? ఫార్ములా గుర్తుందా? c1 ప్లస్ c2x ఏమి e⁻mx అనేది మనం రాసే ఫార్ములా ఇది. బట్ ఇక్కడ దాన్ని ఏమంటారు? జెడ్, ఎక్స్ ప్లేస్ లో జెడ్ రాయాలి, అంతే, ఇంకేం లేదు. e⁻mz అని రాయాలి. ఓకేనా, ఇదే ఫార్ములా తీసుకొని mz అని రాయాలి. తర్వాత ఇప్పుడు yc రాసుకోండి. దీన్ని yc అయిపోయింది, ఇది కొంచెం స్టెప్ రాసేట్టుకొని రాయండి అప్ప. c1 ప్లస్ c2, వాట్ ఈజ్ జెడ్? జెడ్ అనుకునేది ఏమి? జెడ్ అనేది ఏమి? log x, అది గంట వేసుకోవచ్చు ఈ ప్లేస్ లో log x. ఇక్కడ చూడండి, e⁻z ఏమి? e⁻mz అంటే e⁻z⁻m అని. సో e⁻z ఎంత ఇక్కడ? x. సో ఇక్కడ ఏం రాయాలి? x⁻m అని. గమనించండి, e⁻z అనేది ఉంది ఇక్కడ, దాని పైన ఏముంది? m ఉంది. సో ఏం రాయలేడా? చెప్పండి. ఈ ప్లేస్ లో రా, ఈ ప్లేస్ లో x రాయాలి. సో ఇక్కడ x⁻m, రైట్, బానే ఉంది. దేర్ఫోర్ ఇది yc ఫైనల్ వాల్యూ కనుక్కునేస్తాం ఇక్కడ. నౌ yp దేనికే? ఫర్ రెండవ ఈక్వేషన్ కి yp ఎంత? 1/f ఆఫ్ థీటా ఇంటూ, ఇక్కడ q అనేది ఎంత చూడండి, q స్థానంలో 2z ఉంది, 2z ఉంది. ఓకే, లేదా q అని రాయండి. 1/f ఆఫ్ థీటా అంటే ఎంత ఉందా? థీటా స్క్వేర్ మైనస్ 2 థీటా ప్లస్ 1. థీటా స్క్వేర్ మైనస్ 2 థీటా ప్లస్ 1, 2z ఉంది. దీన్ని ఎట్ట చేయాలా? ఇది ఒకటి చేయగలుగుతారా? కంప్లీట్ చేస్తారా? ఇదేమన్నా చూడండి, అవన్నీ కూడా ఇక్కడే ఉండదప్ప, వేరేం లేదు.
ఎక్కడ ఉన్నది ఎక్కడది వైపీ ఇక్కడ చూడండి రా. ఏం చేస్తాం ఇక్కడ ఇడు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ ఇది వేరే ఫార్ములా ఇది. ఓకేనా, ఇది ఫార్ములా. నెక్స్ట్ మిగిలింది ఏమి చివరికే ఇది మిగిలింది జెడ్ మిగిలింది. దాని మీనింగ్ ఏమి చెప్పండి. 1/θ ఇక్కడ రాసింది నేను చెప్పి ఇక్కడ చూపించే దాంట్లో 1/θ ఇంటూ జెడ్ అన్నాడు. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ అని అర్థం. ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్ అంటే z²/2. అదే విధంగా ఇక్కడ కూడా ఇది ఇట్లా ఉంది. సో ఏం చేయాలి 1/θ - 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2z. ఓకే, మీ ఇష్టం ఎట్లా కూడా చేయొచ్చు. ఎట్లా చెప్పండి, ఇది కంప్లీట్ చేస్తారా? పోనీ ఇది కంప్లీట్ చేయండి. హలో, మిగతా కూడా అబ్జర్వ్ చేయండి. అది కంప్లీట్ చేయండి మా మిగతాది. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్లు అన్నీ జస్ట్ ఒకసారి చూడండి. నలుగురు వచ్చినదేనా? నలుగురు వచ్చిన వసంత్, బాలాజీ, జ్యోత్స్న, హరిత. ఏమరా ఇది కంప్లీట్ చేస్తారా? నేను ఆపేస్తున్నా. ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్.